అనుమతి లేకుండా బాణాసంచ నిల్వ తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసు. రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణాసంచ తయారీ, నిల్వ గోడౌన్లను, విక్రయ కేంద్రాలపై ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బాణాసంచ వ్యాపారులు, తయారీదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలను, అగ్నిమాపక ప్రమాణాలను పాటించాలన్నారు. ఏమాత్రం నిబంధనలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఫైర్ క్రాకర్ షాపులు, గోడౌన్లో అగ్నిమాపక ప్రమాదాలు సంభవించినప్పుడు ఉపయోగించడానికి తగినన్ని ఫైర్ ఎగ్జిక్యూటివ్లు, నీరు, ఇసుక వంటి సామాగ్రిని సిద్ధంగా ఉంచుకున్నారా లేదా అని పరిశీలించారు. పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అని కూడా తనిఖీ చేశారు. వ్యాపారులు అనుమతించని పరిమాణంలోని నిల్వ ఉంచుతున్నారా లేదా, అధిక మొత్తంలో క్రాకర్స్ నిల్వ చేస్తున్నారా అనే దానిపై దృష్టి సారించారు. అనుమతి లేకుండా ఎవరైనా బాణాసంచ నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని షాపులు, గోడౌన్లు, తయారీ కేంద్రాలు మరియు విక్రయ కేంద్రాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిందని, ఈ తనిఖీలు పండుగ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని జిల్లా పోలీసులు తెలియజేశారు.